మోడీని కొట్టేయాలా, చంపేయాలా, మోడీ ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చేసేయాలి, కల్లోలం చేసేయాలి, మాలో ఆగ్రహం రగిలిపోతోంది అనుకునేటటువంటి చాలా రోజుల నుంచి కడుపులో అల్సర్ లాగా పెరిగిపోతుంది మోడీ వ్యతిరేకత. అలాంటి వాళ్ళకి ఈ దేశం ఏదో మారిపోతుంది, అర్జెంటుగా నేపాల్ లాగా అయిపోతుంది, అర్జెంటుగా శ్రీలంక లాగా మారిపోవాలి అంటే అక్కడ నాశనం అయిపోయినాయి, ఆ దేశాలు ఏం బాగుపడలేదు. అలా కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళ కోరిక కూడా తీర్చేశారు. పోలీసుల మీద రాళ్ళేసేయాలి, వీడియోలు పెట్టేసి మేము వీరులు అని చెప్పాలి, ఆగ్రహంతో రగిలిపోవాలి, చదువులు సగం వచ్చినా చదువు రాకపోయినా, ఉద్యోగాలు ఉపాధితో యువతరం అందరూ సంతోషంగా ఉన్నా ఎవడికో ఉంటుంది ఏంటంటే వీడికి సరిగ్గా చదువులు రానటువంటివాడు, లేదంటే ఇంకేదో కావాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళందరి కోరిక నిన్నటితో తీరిపోయింది. రాళ్ళేసి పోలీసుల్ని కొట్టి, పోలీసు వాహనాలు తగలబెట్టి, పోలీసుల మీదన దాడులు చేసి, ఆ పైన విధ్వంసం సృష్టించేశారు. కాబట్టి అమ్మయ్య నేపాల్ తరహాలో చేవేశారా, మోడీ గడికి రుచి చూపించేశారా, బీజేపీ వాళ్ళకి ఉచ్చబోయించేసాంరా, ఇక వాడికి రేపు పొద్దున అయిపోయినట్టారాకి ప్రభుత్వం అని సంతృప్తి పడే వాళ్ళకు కూడా నిన్నటి ఉద్యమంతో ప్రశాంతత లభించినట్టయింది.